Hello everyone. Today let's see. Hello everyone. Today let's have a deep discussion on English. Especially let us have a discussion on ground reality. All right? Yeah, it's been 75 years. More than 75 years we have got independence, right? సో ఈ 75 సంవత్సరాల తర్వాత కూడా మన ఇండియాలో ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్స్లో ఇంగ్లీష్కి ఇంకా డిమాండ్ అలాగే ఉందా? అసలు గ్రౌండ్ లెవెల్లో ఏముంది? వి ఆర్ లివింగ్ ఇన్ యాన్ ఎరా ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంతే కదా? మరి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలంలో ఉన్నటువంటి మనము ఒక యాప్లో మనం ఒకటి క్లిక్ చేస్తున్నప్పుడు మనకు కావాల్సినటువంటి లాంగ్వేజ్లో మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ని ఎంత డీప్గా కావాలంటే అంత డీప్గా మనకు ఈ టెక్నాలజీ అందిస్తున్నప్పుడు ఇంకా ఇంగ్లీష్ అవసరం ఉంది అంటారా? దిస్ ఈస్ ద క్వశ్చన్. ఈ క్వశ్చన్ని మనం ఒకసారి డీప్గా అనలైజ్ చేస్తే లెట్ us కమ్ ఫ్రమ్ ద బిగినింగ్. లెట్స్ కమ్ ఫ్రమ్ విలేజెస్ టిల్ ద కార్పొరేట్ లెవెల్. ఆల్ రైట్. సి, విలేజ్లో ఉన్నటువంటి ప్రతి గవర్నమెంట్ స్కూల్తో మొదలుకొని ఎవ్రీ ప్రైవేట్ స్కూల్ అండ్ ఆల్ ద కార్పొరేట్ స్కూల్స్, దే ఆర్ ఆఫరింగ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇంగ్లీష్ మీడియం. Do you agree with me or not? Most of the schools, I can say almost all the schools, 99%. మరి ఎందుకు ఒక విషయాన్ని మనము మన మదర్ టంగ్లో మాట్లాడుకున్నప్పుడు అత్యంత స్పష్టంగా మనకు అర్థమైనప్పుడు వై ఆర్ వి గోయింగ్ behind this English? Because the world has got globalized. When it is compared with the previous years, ప్రపంచం చాలా చిన్నగా అయిపోయింది. ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి ఒక పర్సన్తో నెక్స్ట్ సెకండ్ వీ కెన్ హ్యావ్ అ డిస్కషన్. వీ కెన్ హ్యావ్ అ డిస్కషన్ త్రూ వీడియో కాల్. అండ్ నీకు ఏది కావాలి అనుకుంటే అది ఆ బ్లింక్ ఆఫ్ ఎన్ ఐ, సో ఇట్ ఈస్ గెటింగ్ ఇన్ టు యువర్ హోమ్. How all these things are getting possible? Through the technology. మరి ఈ టెక్నాలజీని మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వరల్డ్లో లీడ్ చేస్తున్నది ఎవరు? సో కాల్డ్ డెవలప్డ్ కంట్రీస్, రైట్? ఎక్కడో పుట్టినటువంటి ఒక గూగుల్, ఒక అమెజాన్, ఒక ఇన్స్టా, ఒక ఫేస్బుక్, ఒక ట్విట్టర్ వరల్డ్ని శాసిస్తున్నవి. మరి అవన్నీ ఎక్కడి నుండి వచ్చినవి? దే ఆర్ ఆల్ అమెరికన్ కంపెనీస్. మోస్ట్ ఆఫ్ దోస్ కంపెనీస్ ఆర్ లెడ్ బై అమెరికన్ పీపుల్. ఆల్ రైట్. సి, మరి ప్రపంచం మొత్తం ఇంత చిన్నగా అయిపోయినప్పుడు మరి మనము ఇంగ్లీష్ని ప్రపంచం ఇంత చిన్నగా అయిపోయినప్పుడు ఇంగ్లీష్ అనేటువంటి ఈ చిన్నదాన్ని మనం ఎందుకు ఇగ్నోర్ చేయాలి? ఇంగ్లీష్ నేర్చుకోవడం ద్వారా మనకి ఎన్నో లాభాలు అనేటివి ఉన్నప్పుడు వై వీ హ్యావ్ టు ఇగ్నోర్? జస్ట్ యూ సీ, అ వెరీ పిటీ థింగ్ ఈజ్ our students, they study in English medium. The medium of instruction will be English. But when we ask the students, it's, I won't say, all the students, but, most of the students, especially as I work as a teacher in a rural area, I see every day. I really feel very sad. Being an English teacher, I really worry about my students. 1 year, 2 years, 3 years, కొంచెం ఎక్స్క్యూజ్ ఇచ్చుకుందాము. కానీ 10 years నర్సరీ నుండి 10th క్లాస్ వరకు పట్టుకుంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, దెన్ ఫస్ట్ టు 10th క్లాస్, 13 years ఇక్కడే అయిపోయినవి. ఈ 13 years ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న తర్వాత 2 years ఇంటర్మీడియట్, దెన్ బీటెక్, దెన్ లేదా గ్రాడ్యుయేషన్, ఒక 15-16 years ఆఫ్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత కూడా when a student is asked to respond spontaneously, he or she is unable to do that. How pity it is. The funny thing is, you study in English medium, but unfortunately that won't be executed in the society. The skills are not seen. But on the other hand, what's happening? The students, those who are studying in corporate schools, they are leading ahead. The bitter fact ఏంటంటే, మనం యాక్సెప్ట్ చేయాల్సినటువంటి చేదు నిజం ఏంటంటే, రూరల్లో చదువుకున్నావా, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నావా, తెలుగు మీడియంలో చదువుకున్నావా, కార్పొరేట్ స్కూల్లో చదువుకున్నావా అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అవసరం లేదు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే
యూ హ్యావ్ టు రైట్ ద సేమ్ కాంపిటేటివ్ ఎగ్జామ్. పాపం మీ పిల్లోడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడు, వీళ్ళు ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నారు, వీనిపైన కొంచెం స్పెషల్ అటెన్షన్ ఉంది, వీనికి కొంచెము అనుకున్నంత స్థాయిలో ఫస్ట్ జనరేషన్ కిడ్ కాబట్టి నేర్చుకోలేకపోయిండు, గవర్నమెంట్ పిల్లలందరికీ ఒక స్పెషల్ ఎంసెట్ పెడదాం, గవర్నమెంట్ పిల్లలకి స్పెషల్ ఐఐటి పెడదాం, గవర్నమెంట్లో చదువుకున్న వాళ్ళందరికీ స్పెషల్ గ్రూప్స్ కండక్ట్ చేద్దాం అని ఎక్కడా లేదు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఎవ్రీ వన్ ఆఫ్ యూ హ్యావ్ టు రైట్ ద సేమ్ ఎగ్జామ్. ఒకసారి చూడండి, ఈవెన్ when you watch a pure Telugu movie, nowadays most of the dialogues are uttered in English. అంతెందుకు మన డే టు డే లాంగ్వేజ్లో మాట్లాడుకునేటువంటి ప్రతి తెలుగు సెంటెన్స్లో ఆల్మోస్ట్ 30-40-50% వర్డ్స్ ఇంగ్లీష్తోనే ఆక్యుపై చేసి ఉన్నవి ఉన్నాయా లేవా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నా ఇప్పుడు ఆ బుక్స్ ఇటు తీసుకురా, మీరు ఐ హోప్ నేను చెప్పేటువంటి లెసన్ మీరు అండర్స్టాండ్ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. అండర్స్టాండ్ ఇంగ్లీష్ వర్డ్, ఫ్యాన్ వేయు, ఫ్యాన్ అనేది ఇంగ్లీష్ వర్డ్, స్విచ్ మొబైల్ స్విచ్ ఆఫ్ చెయ్యు, మొబైల్ స్విచ్ ఆన్ చెయ్యు, మొబైల్ ఇంగ్లీషే, స్విచ్ ఇంగ్లీషే, ఆఫ్ ఇంగ్లీషే. చివరిలో ఉన్నటువంటి చేయు అనేటువంటి తెలుగు వర్బ్ని మాత్రమే మనం తెలుగులో యూజ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఏంటంటే ఒక పక్కన మనం తెలుగులో మాట్లాడాల్సి వచ్చినప్పుడు మన మాతృభాషను గౌరవించుకుంటూనే మన లాంగ్వేజ్ని మనం కాపాడుకుంటూనే if you want to explore the world, yes, we need to have command on English. English is a window to the world. If you really want to grab the opportunities at corporate level, yes, you have to focus on English. Just 10 years, 20 years, 30 years ago, if you were able to speak in English, if you're able to manage English without having proper pronunciation, that was enough. But dear friends, now it has become globalized. Not only just managing English, you need to maintain proper pronunciation. You need to select suitable vocabulary. Day by day, the vocabulary is getting changed. We are getting into posh world. We need to, even to understand the cinema dialogues, even to understand a joke, you need to have minimum skill in English. After getting married, if you want to talk to your children, even you need to have English. So here I'm not promoting English. Here I'm talking about a life skill. తెలుగుని ఎంత స్పష్టంగా మనం మాట్లాడుతున్నాము. మన నైట్ పడుకునే ముందు ఒక మొబైల్ ఫోన్ తీసుకొని అలా రీల్స్ని స్క్రోల్ చేస్తూ అలా వెళ్ళిపోతూ ఉంటాం, చూసినరా? అంతగా మనం అడిక్ట్ అయినాం, చూసినరా? సో అలా నేను అనేది ఏంటంటే ఇంగ్లీష్ కూడా మన లైఫ్లోకి వచ్చేసింది. మరి మన లైఫ్లోకి వచ్చినటువంటి ఒక మొబైల్ని మనం యాక్సెప్ట్ చేసినాం, మన లైఫ్లోకి వచ్చినటువంటి ఒక చాట్ జీపీటీ లాంటి ఎన్నో ఏఐ ప్లాట్ఫామ్స్ని మనం యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాం, మన పాకెట్లో ఒక మోడర్న్ మొబైల్ని మనం యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాం. మరి 20, 30, 40 ఇయర్స్ నుండి అంతే డిమాండ్ని పెంచుకుంటూ వస్తున్నటువంటి ఈ ఇంగ్లీష్ని మనం ఎందుకు ఇగ్నోర్ చేయడం? నువ్వు ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాసేటప్పుడు ఒకవేళ సెంట్రల్ ఎగ్జామినేషన్ ఉందనుకోండి, ఈవెన్ టు అండర్స్టాండ్ ద క్వశ్చన్ యూ రిక్వైర్ ఇంగ్లీష్. హ్యావ్ కమాండ్ ఇన్ యువర్ స్పెషలైజ్డ్ సబ్జెక్ట్, that may be maths, physics, chemistry, economy, civics, geography, whatever it is. Along with that, if you have command on English, believe me my dear friends, you will have an edge wherever you go. If you have command on English, you will automatically get promoted. You will be pushed, there is no doubt at all. Because most of the people, just because they are lagging behind communication skills, they don't come forward even they have a solution for the problem. వాళ్ళ దగ్గర మంచి సొల్యూషన్స్ ఉంటవి, మంచి ఐడియాస్ ఉంటవి. చాలా ఏంటి ఆ ప్రాబ్లంకి ఎకానమీలో క్విక్గా స్పాంటేనియస్గా సొల్యూషన్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు దాన్ని ఎగ్జిక్యూట్ చేయలేకపోవడానికి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ రీజన్ ఏంటంటే హ్యావింగ్ నో ప్రాపర్ కమ్యూనికేషన్ స్కిల్స్. జస్ట్ బికాజ్ ఆఫ్ లాంగ్వేజ్ మన ఐడియాని మనల్ని మనమే సప్రెస్ చేసుకునేటువంటి పరిస్థితిలో మనం ఎందుకు ఉండాలి చెప్పండి? అండ్ నేర్చుకోవడానికి ఇదేం రాకెట్ సైన్స్ కాదు కదా, నేర్చుకోవడానికి ఇదేమైనా అనంతమైనటువంటి సబ్జెక్ట్ కాదు కదా. జస్ట్ ఒక 5-6 గ్రామర్ టాపిక్స్ ఎవ్రీడే నీకు ఇష్టమైనటువంటి టైంలో నువ్వు ఎవ్రీడే రీల్స్ చూస్తున్నావు, షార్ట్స్ చూస్తున్నావు, టైంపాస్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఎప్పుడో ఒకసారి నిన్ను నువ్వు రీక్రియేట్ చేసుకోవడానికి చూస్తున్నావు అనుకుందాం. ఒక 2 షార్ట్స్ని ఇంగ్లీష్లో చూడు, మిగతావన్నీ నీ ఫేవరెట్ లాంగ్వేజ్లో చూసుకో.
ఒక యూట్యూబ్ వీడియో చూస్తున్నావు, ఒక ఫస్ట్ 2-3 మినిట్స్ దాన్ని ఇంగ్లీష్లో పెట్టుకొని చూడు, నీకు అర్థమయ్యేంత వరకు సబ్ టైటిల్స్ పెట్టుకో. నువ్వు అర్థమయ్యేటువంటి స్టేజ్కి వచ్చిన తర్వాత ఏం చేస్తావు, సబ్ టైటిల్ తీసేసి ప్రొనౌన్సియేషన్ ప్రాక్టీస్ చేయి. సో nowadays we have technology, we have YouTube, we have many channels there where you can focus. Even here afterwards I'll keep uploading many videos in my YouTube channel. You subscribe my channel and you follow mine, and whatever the things you require, you please comment. ఆ కామెంట్లో చెప్పండి. మీకు ఫ్రెండ్లీగా మీకు అర్థమయ్యే పద్ధతిలో చెప్పేటువంటి ప్రయత్నం నేను చేస్తాను. లెట్ us start from the beginning. But at the end of the day, as a teacher, at the end of the day, as a well-wisher of yours, I require your improvement in your communication skills. మరి నేర్చుకోవాలంటే ఏం చేయాలి? ఇందాకే అనుకున్నాము, ఎవ్రీ డే డైలీ ఏదో ఒక టైంలో ఒక 5 మినిట్స్ ఇంగ్లీష్ని వినడము, ఏదో ఒక టైంలో నీకు నచ్చినప్పుడు కొన్ని సెంటెన్సెస్ని ఎక్కడైనా నువ్వు విన్నావు అనుకో, దాన్ని రిపీట్ చేయడము. అరే ఈ సెంటెన్స్ని ఇలా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. మే ఐ నో వాట్ ఈజ్ యువర్ నేమ్. సింపుల్గా ఒక వ్యక్తిని మనం కలిసినప్పుడు ఏమంటాము, వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటాము, వాట్స్ యువర్ నేమ్ అని అడుగుతాము. కొంతమంది ఇంకా ముందుకెళ్ళి ఏం చేస్తారంటే వాట్ ఈజ్ యువర్ గుడ్ నేమ్ అంటారు. వాట్స్ యువర్ గుడ్ నేమ్, ఇట్స్ రియల్ ఏ బ్యాడ్ ఎక్స్ప్రెషన్. వాట్స్ యువర్ గుడ్ నేమ్ అని అడిగినామంటే ఆ వ్యక్తికి ఇంకొక బ్యాడ్ నేమ్ ఉందనే కదా మీనింగ్. So there is no such expression like what's your good name. Simply you can ask what is your name, right? If you are talking to an elderly person, పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నావు, అక్కడ వాట్స్ యువర్ నేమ్ అని బ్లంట్గా డైరెక్ట్గా అడగకుండా ఎక్స్క్యూజ్ మీ, మే ఐ నో వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడిగితే, సి మే ఐ నో వాట్ ఈజ్ యువర్ నేమ్. ఇక్కడ మీరు ఒక సెంటెన్స్ విన్నారు, ఇది మీకు ఆల్రెడీ తెలుసు అనుకోండి, దీన్ని ప్రాక్టీస్లో పెట్టండి. తెలియలేదనుకోండి, దీన్ని ఇప్పుడు నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇలా మీరు మూవీస్ చూస్తూ ఉన్నప్పుడు, సాంగ్స్ వింటూ ఉన్నప్పుడు, సబ్ టైటిల్స్ చూస్తూ ఉన్నప్పుడు, ఇలాంటి క్లాసెస్ వింటూ ఉన్నప్పుడు, వెన్ యూ కమ్ అక్రాస్ ఎ న్యూ సెంటెన్స్, వెన్ యూ కమ్ అక్రాస్ ఎ సెంటెన్స్ విచ్ ఈజ్ రియల్లీ ఇంప్రెసివ్, ట్రై టు అడాప్ట్ దట్. దాన్ని తీసుకోండి, మైండ్లోకి ఎక్కించండి, ఒక 4-5 టైమ్స్ దాన్ని బయట కనండి, ఆటోమేటికల్లీ యూ విల్ ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్. దిస్ ఇస్ ద వే హౌ వీ కెన్ లెర్న్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వేస్, రైట్? నేను ఇప్పుడు ఏమన్నాను, ఇప్పుడు ఇక్కడ వన్ ఆఫ్ ద వేస్ అన్నాను, నేనేం గ్రామర్ చెప్పట్లేదు, జస్ట్ ఫంక్షనల్గా మనము ఎలా నేర్చుకోవాలని చెప్పాను. వన్ ఆఫ్ ద వేస్. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్, ఈవెన్ మోస్ట్ ఆఫ్ ద స్కాలర్స్, వైల్ దే ఆర్ స్పీకింగ్, when they use this expression, one of the always follows plural noun, but they say it is, I have got one of my idea, he is one of my favorite teacher అని అంటారు. No, one of my favorite teachers, one of my favorite movies, one of my favorite books. వన్ ఆఫ్ తర్వాత మనం యూజ్ చేయాల్సింది ఏంటి, ప్లూరల్ నౌన్ని యూజ్ చేయాలి. ఇక్కడ నేను ఏంటి, ఇక్కడ ప్లూరల్ నౌన్ అనేటువంటి వర్డ్ని నాకు యూజ్ చేయడం ఇష్టంలే, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు కన్ఫ్యూజ్ యూ విత్ ప్యూర్ గ్రామాటికల్ టర్మ్స్. బట్ ఐ వాంట్ యూ టు నో ఆఫ్టర్ వన్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ షుడ్ బి ప్లూరల్, రైట్? ఇప్పుడు ఏమైంది ఇక్కడ, ఇన్ని రోజులని ఏమన్నాను, ఇక్కడ వన్ ఆఫ్ పెన్స్, వన్ ఆఫ్ మై పెన్ అని అన్నా, ఇట్ ఈస్ వన్ ఆఫ్ మై షర్ట్ అని అన్నా. అలా అనద్దా, వన్ ఆఫ్ మై షర్ట్స్ అనాలా అనేటువంటి విషయాన్ని ఒకసారి నేర్చుకొని బయటకు ఒక 4-5 సార్లను ఆటోమేటిక్గా నీకు అది ప్రాక్టీస్ అయిపోతుంది. ఇలాగే ఇక్కడ నేర్చుకున్నప్పుడు వన్ ఆఫ్ ద అన్ను అనాల్సి వచ్చినప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే, జనరల్గా లెట్ మీ రైట్ వన్ మోర్ సెంటెన్స్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ రైటింగ్ హియర్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ the best, it is one of the best films, it is one of the best films. ఒకసారి ఇక్కడ చూడండి, మీరు రాయాలనుకుంటే వన్ యూజ్ చేయండి, ఆఫ్ యూజ్ చేయండి, వన్ ఆఫ్ ఫిల్మ్స్ అని చెప్పానండి, దెర్ ఇస్ నో ప్రాబ్లం, అది కూడా కరెక్టే. ఒకవేళ దీన్ని ఇక్కడ మీరు ఏదైనా క్వాలిటీ యాడ్ చేయాలనుకున్నప్పుడు యూ హ్యావ్ టు యాడ్ సూపర్లేటివ్ అడ్జెక్టివ్. ఇందాకే చెప్పినా కదా నేను గ్రామాటికల్ టర్మ్స్ యూజ్ చేయాలి, మళ్ళీ సార్ ఏంటో సూపర్లేటివ్ అడ్జెక్టివ్ అన్నారు అని కన్ఫ్యూజ్ అవ్వద్దు, రైట్? అక్కడక్కడ చిన్న చిన్న గ్రామాటికల్ టర్మ్స్ మీకు గుర్తుపెట్టుకుంటే సంతోషం. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇక్కడ మీరు బెస్ట్ లేదా వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్సలెంట్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ అంటే ఇక్కడ మీరు అడ్జెక్టివ్ని యూజ్ చేయాల్సి వస్తే సూపర్లేటివ్ యూజ్ చేయాలని చెప్తున్నా. ఇక్కడ చూడండి, ఈ ఇంగ్లీష్ వీడియోని మీరు చూస్తున్నారంటే ఎంతో కొంత మీరు ఎడ్యుకేషన్కు రిలేటెడ్ అయిన వాళ్ళే. అయితే
అకాడమిక్స్లో ఉండి ఉంటారు. అంటే ఏంటి, 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్, లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ నాకు చెప్పండి ఇంగ్లీష్ సిలబస్ లేనిది. ఒక డిఎస్సి తీసుకుందాం, ఒక పోలీస్ కానిస్టేబుల్ తీసుకుందాం, ఒక ఎస్ఐ తీసుకుందాం, గ్రూప్స్ ఎగ్జామినేషన్ తీసుకుందాం, ఆల్మోస్ట్ ఆల్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఆల్మోస్ట్ ఆల్ ద సెంట్రల్ ఎగ్జామ్స్. అంతెందుకండి, మీరు ఒక బ్యాంక్ ఎంప్లాయీ కావాలి అని అనుకుంటే, మీరు ఐబీపీఎస్కి వెళ్ళారనుకోండి, మీరు ఐబీపీఎస్ ఎగ్జామినేషన్ రాయాలి అనుకుంటే జస్ట్ యూ సీ హియర్, మీరు ఐబీపీఎస్ ఎగ్జామ్ లాంటివి, కానిస్టేబుల్ లాంటివి సెంట్రల్ ఎగ్జామ్స్ రాయాలంటే ఐబీపీఎస్లో ఎంత స్టాండర్డ్ ఇంగ్లీష్ ఉంటుంది తెలుసా? దాంట్లో ఆల్మోస్ట్ ఐ థింక్ 40 మార్క్స్ ఉన్నవి, ప్రిలిమ్స్లో ఉన్నవి, మెయిన్స్లో ఉన్నవి. సీసాట్ ఎగ్జామ్ సివిల్ సర్వెంట్ కావాలన్నా యూ హ్యావ్ టు. నేను చెప్పేది ఏంటంటే, మీరు డే టు డే కమ్యూనికేషన్లో ఎఫెక్టివ్గా మాట్లాడడానికి, సొసైటీలో ఒక మినిమం రెస్పెక్ట్ మెయింటైన్ చేయడానికి ఓ పక్కన ఇంగ్లీష్ కావాలి. మీ సొంత పిల్లలతో మాట్లాడడానికి కమ్యూనికేషన్ మీరు ఇంగ్లీష్లో చేయగలిగి ఉండాలి. అకాడమిక్స్లో స్ట్రాంగ్గా ఉండాలి అన్నా యూ నీడ్ టు హ్యావ్ కమాండ్ ఆన్ ఇంగ్లీష్. ఈవెన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ క్రాక్ చేయాలన్నా ఎంతో కొంత ఇంగ్లీష్ రోల్ డెఫినెట్గా ఉంటుంది. ఆ మధ్యన 12th ఫెయిల్ మూవీలో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. పాపం ఆయన ఏం చేస్తాడు, ఆ సినిమాలో ఉన్నటువంటి హీరో ఒక ఆన్సర్కి ఎక్సలెంట్గా ఒక క్వశ్చన్కి ఎక్సలెంట్గా ఆన్సర్ రాసిస్తాడు. కానీ బయటకు వచ్చిన తర్వాత ఆయన రియలైజ్ అయినటువంటి విషయం ఏంటి, ఆయన క్వశ్చన్ని కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకోలేడని. ఏదైతే ఎగ్జామినేషన్లో క్వశ్చన్ వచ్చిందో దానికి కూడా ఆయనకు ఆన్సర్ ఏంటి ఎగ్జాక్ట్గా ఎక్సలెంట్గా తెలుసు. బికాస్ హీ డిడ్ నాట్ అండర్స్టాండ్ ద క్వశ్చన్ ప్రాపర్లీ, హీ డిడ్ నాట్ ఎగ్జిక్యూట్ హిస్ ఆన్సర్స్. సో ఆ రిలవెన్స్ కావాలి అంటే కూడా నీ లైఫ్లో ఏముండాలి, ఇంగ్లీష్ అనేది ఉండాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, here afterwards this may be my first video related to ground reality towards English, but in my channel I will make videos starting from ABCDs. ఆ ABCDs కూడా మీకు ఒక శాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ ఎట్లా చెప్తానంటే, every one of us we know, right? Every one of us we are aware that we have 26 letters, all right? So in English alphabet we have 26 letters. These 26 letters are divided into two parts. Can you tell me what are they? Vowels and consonants. I am talking about letters, all right? In English language, not only letters, even we have sounds. So every one of you are already aware that you have 26 letters. Out of those 26, we have 5 vowels: A, E, I, O, U. Of course, rest of them are B, C, D. They are all consonants. But when it comes to sounds, we have 44 sounds. English starts with not only with letters, but also with the sounds. When you take the sounds, we have again, they are divided into vowels and consonant sounds. Vowels and consonants. We have 20 vowels, 24 consonants. How many of you know this? మనం ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి ఎంత బ్లైండ్గా నేర్చుకుంటామంటే, ఆర్టికల్స్ నేర్చుకునేటప్పుడు ఇలా రాస్తాము. షీ ఈజ్, ఫర్ ఎగ్జాంపుల్, డాష్ యాక్ట్రెస్. Okay, here the answer is and we know because it is a vowel sound. How do you know that it's a vowel sound? Most of us, we will restrict ourselves that with A, E, I, O, U. But A, E, I, O, U, they are the letters. We have 20 vowel sounds which are further divided into other two parts: pure vowels and vowel glides. Here we will be having in consonants many varieties. We will have plosives, affricates, fricatives, nasals, approximates. అబ్బో సార్ ఇవన్నీ ఏమో చెప్పడం వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తున్నాడు అని అనుకోకండి. ఇవన్నీ చాలా సింపుల్గా నేర్చుకునేటువంటి విషయాలు. ముందు మన ఛానల్లో అన్ని డీటెయిల్డ్గా సూటబుల్ మీకు అర్థమయ్యేటువంటి ఎగ్జాంపుల్స్తో తీసుకోవడం జరుగుతుంది. ఈ శాంపుల్ ఎందుకు చెప్పినంటే, ఎలాగూ నేర్చుకుందామని డిసైడ్ అయినప్పుడు వై డోంట్ యూ లెర్న్ డీప్లీ?
ఎలాగూ ఎనీహౌ ఏదో ఒక స్టేజ్లో ఒక్కొక్కసారి కాంపిటేటివ్ ఎగ్జామ్ క్లాసెస్ తీసుకునేటప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే సార్ యాక్చువల్లీ దిస్ ఇంగ్లీష్ ఈజ్ రియల్లీ మై ఫోబియా. ఐ నెవర్ యూస్ టు ఫోకస్ ఆన్ ఇంగ్లీష్. ఏదో 2-3 డేస్ ముందు చదువుకొని నేను ఎగ్జామ్లో పాస్ అయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి సార్ అని చెప్పి అన్నటువంటి స్టూడెంట్స్ ఇంతమంది. కానీ ఇంగ్లీష్తో ఉన్నటువంటి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే అప్పట్లో ఒక హచ్ నెట్వర్క్ ఉంటుండే, వేర్ ఎవర్ యూ గో ఇట్ ఫాలోస్. 10th అయిపోయింది, నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ సబ్జెక్ట్ నచ్చలే, మ్యాథ్స్ నచ్చలే, నీకు ఒక సిఈసి గ్రూప్ ఉంది, లేదా నీకు ఎకనామిక్స్ లేకపోతే సివిక్స్ సోషల్ నచ్చలే, ఒక బైపీసీ గ్రూప్ ఉంది, అసలు ఇంటర్మీడియట్ నచ్చలే, ఒక పాలిటెక్నిక్ ఉంది. కానీ నువ్వు పాలిటెక్నిక్ వెళ్ళినా, ఐటీఐకి వెళ్ళినా, ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ తీసుకున్నా నీ వెంటబడేది ఇంగ్లీష్. నీకు తెలుగు కొంచెం ప్రాబ్లం అవుతుంది, హిందీ కొంచెం ప్రాబ్లం అవుతుంది. యూ కెన్ అవాయిడ్ వెన్ యూ గో ఫర్ హైయర్ స్టడీస్. ఇది ఇట్లానే 10th, ఇంటర్, డిగ్రీ ఇదంతా మేనేజ్ చేసుకుంటూ వచ్చినా ఏది ఎక్కడైనా లైఫ్లో సెటిల్ అవుదాం అనుకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో మళ్ళీ ఇంగ్లీష్ వస్తుంది. సరే ఇది కాదు, ఒక ప్రైవేట్ జాబ్ చేసుకుంటా అంటే అక్కడ ఒక జీడీ అని ఒక గ్రూప్ డిస్కషన్ రౌండ్ పెడతారు. గ్రూప్ డిస్కషన్ జరిగేది తెలంగాణలో, గ్రూప్ డిస్కషన్ జరిగేది మన ఆంధ్రప్రదేశ్లో. తెలుగులో మాట్లాడొచ్చు కదా ఒక టాపిక్ గురించి. నో తెలుగులో మాట్లాడద్దు, ఇంగ్లీష్లోనే ఎక్స్క్యూజ్ మీ ఇంగ్లీష్లోనే మాట్లాడాలని అంటారు. గ్రూప్ డిస్కషన్, దెన్ గ్రూప్ డిస్కషన్కి ఏం కావాలి నీకు? మళ్ళీ యూ నీడ్ టు హ్యావ్ కమాండ్ అండ్ ఇంగ్లీష్. గ్రూప్ డిస్కషన్ అయిపోయిన తర్వాత అగైన్ యూ విల్ హ్యావ్ ఏ పర్సనల్ ఇంటర్వ్యూ. హౌ విల్ యూ ఫేస్ ద పర్సనల్ ఇంటర్వ్యూ? పర్సనల్ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేస్తారు? ఒక సివిల్ సర్వెంట్ ఉన్నారండి, ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయింది అంటే హీ హ్యాస్ సమ్ నాలెడ్జ్, దమ్ ఉన్నట్టే కదా. ప్రిలిమ్స్ అయిపోయి మెయిన్స్ అయిపోయి ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యిండు. సివిల్ సర్వీసెస్ రాసేటువంటి ఒక క్యాండిడేటు మెయిన్స్ని క్రాక్ చేసి ఇంటర్వ్యూ వరకు వెళ్ళిందంటే హీ హ్యాస్ నాలెడ్జ్. ఎవ్రీ వన్ ఆఫ్ us వి అగ్రీ. మరి పర్సనల్ ఇంటర్వ్యూలో అక్కడ చేసేది ఏముంటుంది? దే విల్ చెక్ ద పర్సనాలిటీ, దే విల్ చెక్ హౌ యూ మేనేజ్ ద థింగ్స్. నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయిన తర్వాత నీ చేతిలో ఒక డిస్ట్రిక్ట్ని పెడితే నువ్వు ఎలా మేనేజ్ చేస్తావు అని ఆ 20 minutes, హాఫ్ అన్ అవర్ జరిగేటువంటి ఇంటర్వ్యూలో దే విల్ చెక్. హౌ డు దే చెక్? ఆయనకు ఒక కత్తి చెవిలో ఒక కత్తి పట్టుకొని కత్తి యుద్ధం చేస్తారా? నో, మాటల ద్వారా మాత్రమే, కమ్యూనికేషన్ ద్వారా మాత్రమే. యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ విత్ ద లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ పైన నీ కమాండ్ ఉందనుకో, ఎక్కడికి వెళ్ళినా, even if you are in private sector or government sector, even if you become yourself as an entrepreneur, whatever it is, wherever you are, you will rock the world. If you really want to rock the world, subscribe to my channel, that is Deva Decoded. Thank you. Signing off, yours Nagaraj.